హఫీజుల్లా గారిని కోరడం జరుగుతుంది. జజాకల్లా ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. షేక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా శబ్దం వస్తుందా? అల్హమ్దులిల్లా షేక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా అష్రఫిల్ అంబియా'i వల్ ముర్సలీన్ وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. فقال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. لقد كان لكم فيهم أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر. وقال تعالى في موضع آخر: ومن يرغب عن ملة إبراهيم إلا من سفه نفسه. وقال تعالى في موضع آخر: ثم أوحينا إليك أن نتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين. సమస్త పొగడ్తలు, ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ సుబ్హానహు తఆలాకి శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త, మనందరి పాలకుడు, పోషకుడు, ఇహపరాల యజమాని. ఆయన మనిషిని సృష్టించిన తర్వాత మనిషి యొక్క మనుగడ కోసము అవసరం ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన మనిషికి కేటాయించాడు, మనిషి యొక్క ఆధీనంలోకి ఇచ్చాడు. అదేవిధంగా మానవుడికి ఎంతో ముఖ్యమైనటువంటి, ఎంతో అవసరమైనటువంటి మార్గదర్శకత్వం కోసము ఆయన ప్రతి కాలంలో, ప్రతి యుగములో ప్రవక్తలను, దైవ సందేశకులను, పుణ్యపురుషులను ఆయన పంపుతూ వచ్చాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై కలుగుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మహనీయ ప్రవక్త, సర్వజనుల కోసము కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, మహోపకారి మహనీయ ప్రవక్త ముహమ్మద్ పై సల్లల్లాహు అలైహి నబీ వసల్లం ఆమీన్. ఈ యొక్క జూమ్ క్లాస్కు హాజరైనటువంటి మరియు యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి సోదర సోదరీమణులారా, మీ ముందు మిల్లతే ఇబ్రాహీం ఈ యొక్క అంశంపై చర్చించడానికి మీ ముందు హాజరయ్యాను. సోదరమణులారా, మహాశ్రేయులారా, ఇస్లాం ధర్మం అంటేనే జ్ఞానము. ఒక ముస్లిం తాను ఏ కార్యము చేయాలనుకున్నా, ఎలాంటి సత్కార్యమైనా సరే, ఎలాంటి ఆరాధన అయినా సరే, దాని యొక్క అవగాహన అతనికి కలిగి ఉండడము ఎంతగానో అవసరము. అతను చేసేటువంటి పుణ్యకార్యాలు, ఆరాధనలు, సత్కార్యాలకు ఏ విధమైనటువంటి జ్ఞానం లేకుండా గనక అతను చేసినట్లయితే అతను ఆ యొక్క పుణ్యకార్యాన్ని, ఆ యొక్క ఆరాధనను అసంపూర్ణంగా చేయవచ్చు. లేదంటే అందులో ఏదో ఒక పొరపాటు జరగచ్చు. కాబట్టి ఇల్మ్ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది ప్రతి వ్యక్తిపై తప్పనిసరైనటువంటి విషయం ప్రవక్త వారు తెలియజేశారు. తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. అయితే ఆ యొక్క విద్యాభ్యాసము, జ్ఞానం అర్జించడం అనేటువంటి అంశంలోనే మరొకటిది
ప్రవక్తల గురించి కూడా తెలుసుకోవడం. అల్లా సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎన్నో ప్రవక్తల యొక్క ప్రస్తావన చేశారు. దగ్గరగా సుమారుగా 25 మంది 25 మంది ప్రవక్తల యొక్క పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. వారిలో ఎంతో ఎక్కువగా ప్రస్తావించబడేటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అయితే మొత్తానికి గమనించినట్లయితే ప్రవక్తల యొక్క సంఘటనలు, ప్రవక్తల యొక్క పేర్లు మనకు పవిత్ర ఖురాన్ గ్రంథంలో కనబడతాయి. అయితే ప్రవక్తల యొక్క ప్రస్తావన పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎందుకు వచ్చింది? ఎందుకని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్తల యొక్క ప్రస్తావన పవిత్ర ఖురాన్ గ్రంథంలో తీసుకుని వచ్చారు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకు అంటే ప్రవక్తల యొక్క వారి యొక్క జీవితము, వారు తమ జీవితంలో చేసినటువంటి విషయాలు, ఇక వారి యొక్క సమాజము, వారి సమాజము చేసినటువంటి విషయాలు ఏదైతే పవిత్ర ఖురాన్ గ్రంథములు ప్రస్తావించడం జరిగిందో వాటి ద్వారా గుణపాఠము తెలుసుకోవడానికి, వారి యొక్క చరిత్రలో, వారి యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలను తెలుసుకొని వారి యొక్క జీవితాల్లో జరిగినటువంటి మంచి పనులను మరొకసారి మేము చేయడానికి, వారి జీవితాల్లో జరిగినటువంటి పొరపాట్లను మరలా మేము దాన్ని తిరిగి చేయకుండా ఉండడానికి అల్లాహ్ పవిత్ర ఖురాన్ గ్రంథంలో ప్రవక్తల యొక్క ప్రస్తావన, వారి యొక్క సమాజం యొక్క ప్రస్తావన అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అలా పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క పూర్తి వాక్యాలను గమనించినట్లయితే పవిత్ర ఖురాన్ గ్రంథంలో 5 ప్రవక్తల యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన వచ్చింది. ఒకరు హజరత్ నూహ్ అలైహిస్సలాం, మరొకరు ఇబ్రాహీం అలైహిస్సలాం, వారి తర్వాత మూసా, వారి తర్వాత ఈసా అలైహిస్సలాం, ఇంకా చివరిగా ఖాతముల్ అంబియా ప్రవక్తల యొక్క పరంపరను ముగించినటువంటి వారు మహనీయ ప్రవక్త ముహమ్మద్ వారు. వీరినే ఉలుల్ అజ్మ్ అని అంటారు. ఈ ఉలుల్ అజ్మ్ ప్రవక్తల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా వచ్చింది. వారి యొక్క సమాజం, వారి యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా వచ్చింది. అందులో ముఖ్యంగా మూసా అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రస్తావన ఉంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, తిల్క రుసులు ఫద్దల్నా బఅదహుం అలా బఅద్. ఈ యొక్క ప్రవక్తలు వీరికి ఒకరిపై ఒకరికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎవరి ప్రాధాన్యత వారికి. కానీ మరో పక్క గమనించినట్లయితే అల్లా సుబ్హానహు వ తఆలా ఉమ్మతే ముహమ్మదియా అయినటువంటి మేము, ఉమ్మతే ముహమ్మదియా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాజమైనటువంటి మేము, మనపై అల్లా సుబ్హానహు వ తఆలా దేనినైతే విధి చేశారో అదేమిటంటే మేము గత ప్రవక్తలందరినీ కూడాను విడిచిపెట్టి, గత ప్రవక్తలందరూ ఏదైతే ధర్మశాస్త్రాలను తీసుకొచ్చారో వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ఆచరించాలి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులనే మనం పాటించాలి. ఈ ఆదేశము ముస్లింపై అల్లా సుబ్హానహు వ తఆలా విధించడం జరిగింది. అలా కాదని నేను మూసా అలైహిస్సలాం వారి యొక్క కాలంలో వారి యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను, అది నాకు నచ్చింది అంటే ఎంత మాత్రము అది జరగనటువంటి పని. ఎందుకంటే పవిత్ర ఖురాన్ గ్రంథము గత శాస్త్రాలన్నిటిని కూడాను కొట్టివేయడం జరిగింది. ఏవైతే వాటిలో ఉన్నటువంటి విషయాలు ఖురాన్లు కూడా పోలినటువంటి ఉంటాయో వాటిని మనం చేసుకుంటూ ఉంటాము. కానీ కొత్తగా ప్రత్యేకంగా వేరే గత ప్రవక్తల్ని నేను అనుసరిస్తాను, ముహమ్మద్ వారిని మనం అనుసరించము అంటే ఇది జల్లదు. కానీ సోదర మహశీలారా, ఎక్కడైతే అల్లా సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన అని చెప్పడం జరిగిందో అదే విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా అంటే మీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ఒక గొప్ప ఆదర్శం ఉన్నది, వారిని మీరు ఆదర్శకర్తగా, వారిని మీరు ఆదర్శంగా తీసుకొని వారిని అనుసరించండి అని అల్లాహ్ ఎక్కడైతే ప్రవక్త వారి యొక్క జీవితాన్ని మా కోసం ఆదర్శం చేశారో అదే విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడాను, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలను, వారి యొక్క జీవిత చరిత్రను ముందుంచి
అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పినటువంటి విషయం. వారిలో కూడాను ఒక గొప్ప ఆదర్శం అనేటువంటిది ఉంది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితం కూడాను మాకు ఒక గొప్ప ఆదర్శము అనేటువంటి విషయం అల్లాహ్ తెలియజేశారు. అంతేకాదు, ఎంత ప్రాధాన్యత అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్కు ఉన్నదో, అదే విధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క విషయంలో కూడాను ఆ తాకీదు చేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్ని. ఎవరైతే మా యొక్క సున్నతును, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును ఇష్టపడడో, దాని నుండి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడో, అలాంటి వ్యక్తి మాలోని వాడు కాడు, అతను మా మార్గంపై లేడు అని ప్రవక్త వారు ఎంతో కఠినంగా హెచ్చరించారు. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతి ముసల్మాన్, ప్రతి ముస్లింకు విధించినటువంటి విషయం ఏమిటంటే, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబ్కుముల్లాహ్. మీరు నిజమైనటువంటి అల్లాహ్ ప్రియులైనట్లయితే, అల్లాహ్ దాసులైనట్లయితే మీరు నా మార్గమును అనుసరించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి చేత అల్లాహ్ ఆదేశించారు. అంటే ఒక ముస్లిం ప్రవక్త వారి యొక్క మార్గాన్ని అనుసరించాలి. అలాంటి ప్రవక్త వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ثم أوحينا إليك أن أتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين అని ఆదేశం ఇవ్వడం జరిగింది. అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త వారిని అంటున్నారు, ఓ ప్రవక్త, మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గాన్ని మీరు అనుసరించండి. వారు హనీఫ్గా ఉన్నారు. వారు తమ జీవితాన్ని హనీఫ్గా జీవితం గడిపారు. ముష్రికులలోని వారు కారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదేశించారు, వారి యొక్క అడుగు జాడలో నడవమని. మొత్తానికి సోదర మహాశైలారా, సోదరిమణులారా, మిల్లత్ అంటే ఏమిటి? మిల్లత్ ఇబ్రాహీం అంటే ఏమిటి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మిల్లత్ ఇబ్రాహీం, ఇబ్రాహీం వారి యొక్క మిల్లత్ అంటే, మిల్లత్ అనేటువంటి పదానికి అర్థము ధర్మము, మార్గము, ధర్మశాస్త్రం అనేటువంటి విషయాలు వస్తాయి. ఏదైతే జీవన విధానము కోసము ఉపయోగపడేటువంటి శాస్త్రాలు ఉంటాయో వాటినే మిల్లత్ అని అంటారు. ఒక వ్యక్తికి తన జీవితంలో అవసరం ఉన్నటువంటి విషయాలు, అతను ఆ యొక్క విషయాలను పాటిస్తే అతని యొక్క జీవితము సుఖ సుఖమయంగా ఉంటుంది, అతని యొక్క జీవితము సాఫల్యవంతంగా ఉంటుంది అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని మిల్లత్ అని అంటారు. అయితే ఆ మిల్లత్ ఇబ్రాహీం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సూర బఖరాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, వమన్ యర్గబ్ అన్ మిల్లతి ఇబ్రాహీమ ఇల్లా మన్ సఫిహ నఫ్స. ఒక మూర్ఖుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మిల్లత్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గము, దాని నుండి ముఖం తిప్పుకుని వెళ్ళేవాడు కేవలం ఒక అవివేకుడు, ఒక మూర్ఖుడు మాత్రమే కాగలడు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ తెలియజేశారు. ఇంకాస్త మిల్లత్ ఇబ్రాహీం గురించి గనక మనం చూసుకున్నట్లయితే, పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎన్నో చోట్ల ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది. అల్లాహ్ అన్నారు, వకాలు కూను హూదన్ ఔ నసారా. గ్రంథ ప్రజలు అంటున్నారు, గ్రంథ ప్రజల్లో కొందరు అంటున్నారు మీరు యూదులైపోండి, మరికొందరు అంటున్నారు మీరు క్రైస్తవులైపోండి, మీరు యహూద్ అవ్వండి లేదా నసారా అవ్వండి, అప్పుడే మీరు మార్గం పొందుతారు. అయితే ఓ ప్రవక్త వారితో ఈ విధంగానండి, కుల్ బల్ మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఏమిటి? యహూదీనా లేకపోతే నసారానా, అప్పుడేనా మార్గం పొందిన వారం? మీ యొక్క పితామహుడైనటువంటి ఇబ్రాహీము, అబుల్ అంబియా, ప్రవక్తలకు పితామహుడైనటువంటి ఇబ్రాహీం యొక్క మార్గము, ఎంత మాత్రం అతను యూదుడు కాదే, ఎంత మాత్రం అతను క్రైస్తవుడు కాదే. ఆయన యొక్క మార్గం ఏదైతే ఉందో హనీఫ్, అతను సమస్త విగ్రహ ఆరాధనలను, సమస్త మిథ్యా దైవాలన్నిటిని కూడాను విడిచిపెట్టి పక్కన పెట్టి కేవలం ఏకేశ్వరోపాసన చేసినటువంటి వాడు ఆయన. వమా కాన మినల్ ముష్రికీన్. ఆయన ఎన్నడూ కూడాను తమ జీవితంలో అల్లాహ్కు భాగస్వాములుగా చేసినటువంటి వాడు కానే కాడు. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర ఆలే ఇమ్రాన్ లో ఈ విధంగా తెలియజేస్తుంటున్నాడు, యా అహ్లల్ కితాబి
లిమ తుహాజ్జూన ఫీ ఇబ్రాహీమ, ఓ గ్రంథ ప్రజలారా, ఎందుకని మీరు ఇబ్రాహీం విషయంలో కోట్లాటపడుతున్నారు? వమా ఉంజిలత్ తౌరాతు వల్ ఇంజీలు ఇల్లా మిన్ బఅదిహ్, మీరు ఇబ్రాహీం విషయంలో అతను యూదుడా క్రైస్తవుడా, అతను యహూదా లేకపోతే నసారా అనేటువంటి విషయంలో మీరు గొడవపడుతున్నారే, వాస్తవానికి తౌరాత్ మరియు ఇంజీల్ ఆయన తర్వాతి కదా అవతరించాయి. అఫలా తాకిలూన్, ఇంత కూడా మీకు బుద్ధి లేదా? ఇది ఒక చాలా గొప్ప విషయం, గొప్ప మాట. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులను, యూదులను మిల్లతే ఇబ్రాహీంగా చెప్పడానికి బలవంతంగా ప్రయత్నిస్తున్నారు. బలవంతంగా ప్రతి ఒక్కరిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతో మంది మీడియా వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు యూద ధర్మాన్ని, లేకపోతే యూద మతాన్ని, క్రైస్తవ మతాన్ని ఇబ్రాహీమీ మతస్థులు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. వాస్తవాన్ని గమనించినట్లయితే నసారా అనగా క్రైస్తవులు విగ్రహ ఆరాధన చేస్తున్నారు. మరియు యూదులు వారిలో అన్ని విధాల చెడులు, అన్ని విధాల నిషిద్ధత విషయాలు ఏవైతున్నాయో అన్ని కనబడుతున్నాయి. కానీ వీరు ఏదైతే గొడవ పడుతున్నారో తౌరాత్ మరియు ఇంజీల్ యొక్క ఆధారంతో, బైబిల్ యొక్క ఆధారంతో, ఇవన్నీ కూడాను ఇబ్రాహీం తర్వాతే కదా అవతరించినవి. ఇబ్రాహీం అయితే ఆయన యూదుడు కాదు, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన ముస్లిమా, ఆయన హనీఫ్ గా ఉన్నాడు, ఒక ముస్లింగా ఉన్నాడు. హనీఫ్ అంటే ఏమిటి? హనీఫ్ అంటే ఒక వ్యక్తి అన్ని విధాల బహుదైవారాధన, సృష్టి పూజ, మిథ్యా దైవారాధన, విగ్రహాల ఆరాధనను విడిచిపెట్టి ఒక్క అల్లాహ్ వైపునకు ఎవరైతే మరలి వెళ్తాడో, ఒక్క అల్లాహ్ వైపునకు ఎవరైతే వంగిపోతాడో అతనిని హనీఫ్ అనడం జరుగుతుంది. ఇక ముస్లిం అంటే తమ పూర్తి జీవితాన్ని, తమ సర్వస్వాన్ని అల్లాహ్ కోసం సమర్పితం చేసినటువంటి వాడినే ముస్లిం అని అంటారు. ఈ విధంగా మనము ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాలను గమనించినట్లయితే ఎన్నో చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిల్లత్ ఇబ్రాహీం అనేటువంటి పదం చెప్పడం జరిగింది. అదే విధంగా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడాను తమ సహాబాలకు, ఇంకా అదే విధంగా వారి తర్వాత మా కోసం కూడాను రోజు ఒక చక్కటి దుఆ నేర్పించారు. ఉదయం అవ్వగానే ఆ దుఆని ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేవారు, తమ సహాబాలకు నేర్పించేవారు. అదే విధంగా మేము కూడాను ఆ యొక్క దుఆని నేర్చుకోవాలి కూడాను. దుఆ ఏమిటి? అస్బహనా అలా ఫిత్రతిల్ ఇస్లాం وعلى كلمة الإخلاص وعلى دين نبينا محمد صلى الله عليه وسلم وعلى ملة أبينا إبراهيم حنيفا مسلما وما كان من المشركين. మేము ఉదయాన్నే లేచాము, ఫిత్రత్ మీద అనగా ఇస్లాం మీద మేము లేచాము. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మంపై మేము ఉదయం చేశాము. అదే విధంగా మా తండ్రి పితామహుడు, ప్రవక్తల యొక్క పితామహుడు అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మిల్లత్ పై ఆయన హనీఫ్ గా, ముస్లిం గా ఉన్నాడు. ఎన్నడూ కూడా ఆయన షిర్క్ చేయలేదు. ఈ దుఆని కూడా మనకు నేర్పించడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, మిల్లత్ ఇబ్రాహీం అనేటువంటి పదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో ప్రాధాన్యత ఉంది, ఎంతో ప్రస్తావన పవిత్ర ఖురాన్ గ్రంథంలోను, ప్రవక్త వారి యొక్క హదీసు ప్రవచనాల్లో కూడా వచ్చి ఉన్నాయి. అయితే దీని అర్థం మనకు తెలిసింది, ఇంకా దాని యొక్క ప్రస్తావన, దాని యొక్క ప్రస్థానం కూడాను, స్థానం కూడా మనకు తెలిసింది. అయితే వాస్తవానికి మిల్లత్ అంటే ఏమిటి? మిల్లత్ ఇబ్రాహీం అంటే ఏమిటి? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క చరిత్ర గనక చదివినట్లయితే, విన్నట్లయితే, వారి యొక్క పుట్టుక, ఒక కుటుంబంలో ఏదైతే వారి పుట్టుక జన్మం జరిగిందో, స్వయంగా వారి యొక్క తండ్రి ఆజరు, అతను తమ చేతులతో విగ్రహాలను తయారు చేసేవాడు, ఆ విగ్రహాలను అమ్మేవాడు, ఆ విగ్రహాల యొక్క పూజ జరిగేది. అలాంటి ఇంటిలో, అలాంటి వంశంలో, అలాంటి ప్రాంతంలో ఆయన జన్మించాడు. అయితే అలాంటి షిర్క్, బహుదైవారాధన, సృష్టి పూజ యొక్క ప్రాంతంలో అతను జన్మించినప్పటికీ కూడా అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణతో
హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క బాల్యం నుండే వారికి స్పృహ ఉన్నప్పటి నుంచే వారు ఈ యొక్క విధమైనటువంటి షిర్కును దోషిస్తూ అసహించుకుంటూ ఈ విధమైనటువంటి సృష్టి పూజ నుండి వారు దూరంగా ఉండేవారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఎప్పుడైతే స్పృహ వచ్చిందో, ఎప్పుడైతే వారికి ఆలోచించేటువంటి మేధస్సు యొక్క వయసు వచ్చిందో, అప్పటి నుంచే వారు తౌహీద్ పైన ఏకేశ్వరోపాసన మీద, ఏకదైవారాధన మీద వారు ఉన్నారు. ఎప్పుడైతే ప్రజలు షిర్కులో పూర్తిగా నిమగ్నమైపోయారు, ఎప్పుడైతే చుట్టుపక్కల కూడాను షిర్క్ విస్తరించిపోయింది, బహుదైవారాధన, సృష్టి పూజ, విగ్రహ ఆరాధన, ప్రతిమల యొక్క ఆరాధన విస్తరించిపోయిందో, అప్పుడు వారు చేసినటువంటి మొట్టమొదటి కార్యము పవిత్ర ఖురాన్ గ్రంథము దాని గురించి ప్రస్తావించింది. అదేమిటంటే, ప్రజలందరికీ వినపడేలా, ప్రజలందరికీ కనపడేలా, ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా వారు పూర్తిగా సృష్టి పూజను ఖండిస్తూ వచ్చారు. సృష్టి పూజను వారు అది ఒక విధమైనటువంటి మూర్ఖత్వం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఏ విధంగా? ఒక రాత్రి చూశారు, నక్షత్రాలు కనబడ్డాయి అందరి ముందు. ఈ నక్షత్రాలే నా దేవుళ్ళు, ఇవి ఎంతగానో మిలమిల మెరుస్తున్నాయి అని అన్నారు. ఉదయం అవ్వగానే నక్షత్రాలు మాయమయ్యాయి. అప్పుడు వారు గట్టిగా ప్రకటించారు, ఏవైతే రాత్రికి వచ్చి ఉదయాన్నే మాయమైపోతాయో అవి నా దేవుళ్ళు, లేకపోతే అతడు నా దేవుడు ఎలా కాగలడు? దాని తర్వాత మరో రాత్రి చంద్రుణ్ణి చూసి, చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు, చంద్రుడు దేవుడు అని అన్నారు. ఉదయం అవ్వగానే చంద్రుడు తమ కాంతిని పోగొట్టుకున్నాడు. తర్వాత ప్రకటించారు, రాత్రి వేళ ఉండి ఉదయాన్నే తమ కాంతిని పోగొట్టుకునేటువంటి చంద్రుడు నా దేవుడు కాడు. అదేవిధంగా ఉదయాన్నే సూర్యుడిని చూసి, ఈ సూర్యుడు పెద్దగా ఉన్నాడు, ఇతనే నా దేవుడు అన్నారు. కానీ రాత్రవ్వగానే సూర్యుడు కూడా మాయమయ్యాడు. ప్రజలందరి ముందు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, రాత్రి వచ్చి పగలు వెళ్ళే, పగలుకు వచ్చి రాత్రిపూట వెళ్ళిపోయే తమ కాంతిని పోగొట్టుకున్నటువంటి వాడు నా దేవుడు ఎలా కాగలడు? నా దేవుడు ఎంతో గొప్పవాడు. ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క వివేకము కూడాను, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ధైర్యము కూడాను. వివేకం ఏమిటంటే, అందరికీ అర్థమయ్యే విధంగా తౌహీద్ యొక్క సందేశాన్ని ఇచ్చారు. ఇదే మిల్లతే ఇబ్రాహీం. మిల్లతే ఇబ్రాహీం ఏమిటంటే, తౌహీద్ యొక్క సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడము. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడము. అర్థమైపోయింది, ప్రజలకు అర్థమయ్యింది అనే విషయం ఎలా తెలుస్తుంది? మీరిచ్చేటువంటి సందేశము ప్రజలు దానిని అర్థం చేసుకున్నారు అనే విషయము ఎలా తెలుస్తుంది? చెబితే వారు నోటితో చెబుతారు, నాకు అర్థమయ్యింది, నాకు అర్థం కాలేదు. లేదంటే వారు తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు. ఏ విధంగా? అర్థమైతే సత్యాన్ని గ్రహించి దాన్ని స్వీకరిస్తారు. అర్థమైతే సత్యాన్ని గ్రహించి దాన్ని స్వీకరిస్తారు, లేదా తిరగబడతారు. అర్థం కాని వాళ్ళు తమ దారిన వెళ్ళిపోతారు. అయితే మిల్లతే ఇబ్రాహీం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సందేశము, తౌహీద్ యొక్క సందేశము ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడము, ప్రజలకు నచ్చే విధంగా చెప్పడము కాదు. ప్రజలకు నచ్చే విధంగా, వారిని మయమరిపించే విధంగా, వారికి మ్యాజిక్ చేసి, లాజిక్ చేసి, ఏది పడితే అది చేసి ప్రజలకు సందేశం ఇచ్చేయాలి దేవుడు ఒక్కడైనటువంటి విషయము ఇక్కడ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేయలేదు. నేరుగా అందరి ముఖాలపై చెప్పారు, ఇతను నా దేవుడు కాలేడు. ఇది మిల్లతే ఇబ్రాహీం. దాని తర్వాత ఇంకో అడుగు ముందుకు వేసి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి మరొక పని, అవకాశం చూసుకుని సమయం దొరికినప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి ఒక ధైర్యమైనటువంటి కార్యము, ఒక గొప్ప నిర్ణయము. ఇది కేవలం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మాత్రమే చేయగలిగినటువంటి పని. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పారు,
ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతన్. నిస్సందేహంగా ఇబ్రాహీం ఒక ఉమ్మత్లా ఉండేవారు, ఒక సమాజంలో ఉండేవారు. అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి ఈమాన్, ఒక సమాజంలో ఉన్నటువంటి ధైర్యము, ఒక సమాజంలో ఉన్నటువంటి జోష్ ఎంతైతే ఉంటుందో అంత ఒకే ఇబ్రాహీంలో ఉండేది. ఆ యొక్క జోష్, ఆ యొక్క ధైర్యంతోనే వారు చేసినటువంటి కార్యం ఏమిటంటే, ఊర్లో వారు, ఇంటి వారందరూ కూడాను ఒక కార్యక్రమంలో లేకపోతే తిరణాలకు వారు బయటకు వెళ్ళారు. పండుగ సమయము తిరిగి వచ్చే లోపల ఏ భవనంలో అయితే, ఏ ఆలయంలో అయితే, ఏ భవనంలో అయితే వారు ఆరాధించుకున్నటువంటి, పూజించుకున్నటువంటి ప్రతిమలు ఉండేవో వాటి వద్దకు వెళ్ళి ఒక పెద్ద గొడ్డలి తీసుకొని చిన్న చిన్న విగ్రహాలన్నిటిని కూడాను పగలగొట్టారు. మధ్యలో అందరికన్నా ముందుగా అందరికి కనబడే విధంగా ఉన్నటువంటి పెద్ద ఆ ప్రతిమను విడిచిపెట్టి దాని పక్కన, దాని వద్దన ఆ గొడ్డలి పెట్టి విడిచి వెళ్ళిపోయారు. అందరికి తెలుసు, బహుదైవారాధనను, సృష్టి పూజలను ఖండించేవాడు ఒక్క ఇబ్రాహీం మాత్రమే. అందుకే ఇబ్రాహీంని పట్టుకుని వచ్చారు, ప్రశ్నించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, అవి మాట్లాడే శక్తి కనుక వారికి ఉన్నట్లయితే వారిని అడగండి. ఆ పెద్ద విగ్రహం ఏదైతే ఉందో ఆ పెద్ద విగ్రహాన్ని అడగండి. అది శిథిలంగా మీ ముందే ఉంది కదా. అయితే ప్రజలందరూ అన్నారు, అవి మాట్లాడలేవు. అప్పుడు ఇచ్చినటువంటి సందేశము, ఏదైతే మాట్లాడలేవు, మీ యొక్క మాటలకు సమాధానం ఇవ్వలేవు, ఏవైతే తినలేవో, వారి యొక్క తిండిని కూడాను తయారు చేసుకోలేవు, మీపై ఆధారపడినటువంటి, మీ చేత చెక్కించబడినటువంటి ప్రతిమలను మీరు ఆరాధిస్తున్నారా? వాస్తవానికి ఇది ఒక గొప్ప ధైర్యకరమైనటువంటి కార్యము. ఈ విధమైనటువంటి కార్యము ఆనాడు జరిగింది, వారు చేశారు, ప్రవక్త. కానీ ఒకవేళ ఈ యొక్క సందర్భంలో ఒక ముస్లిం దావా యొక్క సందర్భంలో, లేకపోతే అతను తమ ఇస్లాం యొక్క తౌహీద్ యొక్క జజ్బాను ఉంచుకొని ఎక్కడైనా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిమలను అతను పగలగొట్టేయాలి అని గనక వెళ్ళినట్లయితే, ఈ యొక్క సందర్భంలో అతను చేస్తున్నది సరైనటువంటి పన కాదా? ప్రశ్న అనేది ఒకటి వస్తుంది. సోదర మహాశైలారా, ఇది ఒక దావా అనేటువంటి అంశం ఒక పెద్ద మైదానము. దీనిని పవిత్ర ఖురాన్ గ్రంథం వాక్యాలు, ప్రవక్త వారి ఒక జీవిత చరిత్ర ముందుంచే దీని యొక్క సందేహాలు, అనుమానాలు, ప్రశ్నలకు సమాధానం అనేది మనం వెతకాలి. పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యం మనకు కనబడుతుంది, లా తసుబ్బుల్లదీన యదుఊన మిన్ దూనిల్లాహి ఫయసుబ్బుహుం ఫయసుబ్బుల్లాహ అద్వం. మీరు అల్లాహేతరులను ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ యొక్క ఆరాధించబడేటువంటి వారిని, అంటే విగ్రహాలను, ప్రతిమలను మీరు దూషించకండి, తిట్టమాకండి. వారు కూడాను వ్యతిరేకతలో వచ్చి శత్రుత్వానికి దిగి అల్లాహ్ను కూడా తిడతారు. అల్లాహ్ను తిట్టడానికి కారణం అవ్వమాకండి. అయితే సోదర మహాశైలారా, ఏ విధంగా కూడాను ఇస్లాంకు గాని, ముస్లిం సమాజానికి గాని అవమాన కలిగేటువంటి విధంగా, లేదా అల్లాహ్ యొక్క పేరుతో తప్పు జరిగే విధంగా మన యొక్క చర్యలు ఉండకూడదు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కాలంలో జరిగింది, దాని తర్వాత కూడా జరిగాయి. కానీ మనం మన యొక్క హద్దులను తెలుసుకోవాలి. మనం ఎంతవరకు ఏం చెయ్యగలము, మనం ఎంతవరకు ఏం చేయగలము అంతవరకే చెయ్యాలి. ఇంకా దాని గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడు. ఫలానా ప్రాంతంలో, ఫలానా ప్రదేశంలో నీ ముందు ప్రతిమల యొక్క విగ్రహాల, ప్రతిమల యొక్క ఆరాధన జరిగింది, నువ్వు దాన్ని పగలగొట్టావా లేదా అని అల్లాహ్ ప్రశ్నించాడు. అల్లాహ్ ముందుగా ప్రశ్నించేది, నువ్వు నీ ఇంటి యొక్క, నీ యొక్క కుటుంబం యొక్క ఎంతవరకు సంస్కరణ చేసుకున్నావు. ముందు దీని గురించి మనం చూసుకోవాలి. కనీసం మేము, మనతో ఉన్నటువంటి వ్యక్తి, మన సోదరుడు, మన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను తన చేతిలో కట్టుకున్నటువంటి తాయెత్తు ఏదైతే ఉందో దాన్ని కత్తిరించి పడేయండి. మీ బంధుమిత్రులు స్వయంగా మీ ఇంట్లోనే గనక, లేకపోతే మీ పక్కింటి వారి, మీ బంధుమిత్రుల వారి యొక్క ఇంటిలో లోపల గాని బయట గాని యంత్రాలు, కొబ్బరి బొండాలు, దిష్టి బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని తీసి పక్కన పడేయండి. ఒకవేళ అల్లాహ్ మీకు ఆ అధికారం ఇచ్చి ఉన్నట్లయితే, మీకు ఆ అనుభవం, ఆ వయస్సు, ఆ యొక్క శక్తి సామర్థ్యం కనుక ఉన్నట్లయితే ముందు ఇది చెయ్యండి. కానీ వివేకంతో,
వివేకంతో ప్రేమతో వారిని సంజాయిస్తూ ముందుగానే వెళ్ళి ఎలాంటి ఇంట్రొడక్షన్ లేకుండా, ఎలాంటి ముందు మాట లేకుండా, ఎలాంటి పలుకులు తొలి పలుకులు లేకుండా నేరుగా వెళ్ళి ఈ విధమైనటువంటి చర్య తాయెత్తులను తీసి పక్కన పడేయడము, ఈ విధమైనటువంటి దిష్టి బొమ్మలు అలాంటివి మొదలైనటువంటి ఈ విధమైనటువంటి వాటిని తీసి పడేయడము, వారికి ఏమి చెప్పకుండా, ఏమి హెచ్చరించకుండా, వారికి ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వకుండా, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ విధంగానైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు వారికి వివరించారు, తౌహీద్ అనేటువంటి విషయాన్ని వారికి వివరించారు, సృష్టి పూజ అనేటువంటిది ఎంత బలహీనమైనటువంటిదో, దీనివల్ల కలిగే నష్టం ఏమిటో తెలియజేశారు. దాని తర్వాత ఏం జరిగింది? ప్రజలందరూ కూడాను హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని నిప్పు లోయలో వేసి కాల్చేద్దామనుకున్నారు. అలా ఈ రోజు గనక చేసినట్లయితే నిప్పు లోయని కాదు, ఏదో ఒక విధమైనటువంటి శిక్ష విధించడానికి ఎవరైనా సిద్ధమవుతారా? ఎవరు సిద్ధం కారు. ఎవరు సిద్ధం కారు. ఒకవేళ సిద్ధమైనా కూడాను నేను అల్లాహ్పై నమ్మకం ఉంచుకున్నాను, అల్లాహ్ నన్ను రక్షిస్తాడు అంటే ఆ నమ్మకం కూడా సరిపోతుందా అంటే అంత ఈమాన్ మనలో లేదు. ఆ ఈమాన్ మనలో లేదు. కాబట్టి ముందుగా మనము మన ఈమాన్ని పెంచుకోవాలి, మన ఈమాన్ని మెరుగుపరుచుకోవాలి, చక్కదిద్దుకోవాలి. ముందుగా మమ్మల్ని మేము సంస్కరించుకోవాలి. దాని తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తమ యొక్క ఈ పూర్తి జీవితాన్ని దావత్ యొక్క మైదానం ఏదైతే ఉందో, అందులో వారు ప్రదర్శించినటువంటి ప్రతి కోణంలో కూడాను, ప్రతి విషయంలో కూడాను మనకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితం ఆదర్శంగా మనకు కనబడుతుంది. సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మిల్లతిని అనుసరించమని ప్రవక్త వారిని ఆదేశించారు. ఏ విషయంలో? మొట్టమొదటిగా అయితే తౌహీద్ యొక్క ప్రచారణ విషయంలో, దాని తర్వాత ఆచరణ యొక్క విషయంలో కూడాను. ఆచరణ విషయంలో గనక మనం గమనించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడెక్కడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఈ పని చేయమని ఆదేశించారో ఆ పనిని వారు చేసి పెట్టారు. ఈ రోజు మనం గమనించినట్లయితే మా యొక్క జీవితాల్లో ఆచరణ ఎంతవరకు ఉంది, ఆచరణ ఏ విధంగా ఉంది, ఏ రీతిలో ఉంది, ఏ రేంజ్ లో ఉంది? మేము ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మిల్లతిని అనుసరిస్తున్నాము, మేము ఇల్లతే ఇబ్రాహీం వారము అని చెప్పుకుంటే సరిపోతుందా? వారి యొక్క ఆచరణ విధానము, వారి యొక్క ఆచరణ యొక్క స్థానం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి మనం గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించారు, ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ప్రథమ భార్య అయినటువంటి సారా వారు విడుదల ఇచ్చి వారికి వివాహంలో ఇచ్చినటువంటి దాసి హజరా అలైహిస్సలాం వారిని ఇంకా అవగవగా అయినటువంటి ఒక సంతానము, మొదటి సంతానము, ప్రథమ సంతానము, ద్వితీయ భార్య ద్వారా కలిగినటువంటి ప్రథమ సంతానము హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఒడిలో ఉన్నటువంటి చిన్న పసిపిల్లవాడు, వీరిద్దరిని కూడా ఒక ఎడారిలో విడిచిపెట్టేరామనేటువంటి ఆదేశం అల్లాహ్ తరపున వచ్చింది. ఎంత మాత్రం కూడా వెనుక ఆలోచించకుండా ముందుకు సాగి నీటి చుక్క లేనటువంటి ప్రదేశము, పచ్చటి ఆకు కూడా కానరానటువంటి ప్రదేశము, ఒక మనిషి యొక్క అడుగు జాడ కూడా కనబడినటువంటి అలాంటి ప్రదేశములో ఈరోజు మక్కా ప్రాంతం ఏదైతే ఉందో, మక్కా నగరం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రదేశములో అక్కడ విడిచిపెట్టి వచ్చేశారు. ఇద్దరి కోసము అన్ని విధాల సౌకర్యాలను, సామాగ్రి యొక్క సదుపాయం చేసి, ఎంత సౌకర్యాలు ఏర్పాటు చేసినా సరే ఎలాంటి ఉత్పత్తి జరగనటువంటి ప్రదేశంలో విడిచిపెట్టి రావడం అంటే ఏ వ్యక్తి యొక్క మనసు కూడా ఒప్పుకోదు. కానీ వారు మనసుపై బండరాయి వేసి కేవలం అల్లాహ్ యొక్క ఆదేశానికి శిరస్సు వహించి వారి యొక్క కార్యాన్ని చేశారు. ఈ రోజు మేము మన పిల్ల పాపల కోసము, మన ఇంటి కోసము, మన యొక్క ఇంటి బాధ్యతల కోసము అల్లాహ్ ఆదేశించినటువంటి ప్రతి ఆదేశాన్ని విడిచిపెడుతున్నాము. ఎప్పుడైతే నమాజ్ సమయం అవుతుందో
మనకు గుర్తొచ్చేటువంటిది నేను సంపాదించాలి. సంపాదించకపోతే, సంపాదన చేయకపోతే, వ్యాపారం చేయకపోతే, నమాజ్ చదువుకుంటూ ఉండిపోతే నా పిల్ల పాపల్ని పోషించేటువంటి వారు ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఈమాన్ చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఏ మాత్రం కూడా నోరు కదపకుండా, సమాధానం తిరిగి అల్లాహకు ఎదురు సమాధానం ఇవ్వకుండా వెంటనే వారిని విడిచిపెట్టి వచ్చారు. వారి యొక్క భార్య హాజర అడుగుతున్నారు, ఏమిటి, ఎందుకు ఇలా ఇక్కడ విడిచి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఏ విధమైనటువంటి ఉపాధి లేదు, ఏ విధమైనటువంటి సంచారము లేదు. అయితే చివరిగా వారి యొక్క భార్య అడిగినటువంటి విషయం ఏమిటంటే, ఇది అల్లాహ్ యొక్క ఆదేశమా? వారి యొక్క నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుని హజర్ అలైహిస్సలాం వారు పూర్తి నమ్మకంతో అన్నటువంటి మాట, ఇది అల్లాహ్ యొక్క ఆదేశంగా ఉన్నట్లయితే అల్లాహ్ ఎన్నటికీ కూడాను మమ్మల్ని వృధా చెయ్యడు. అల్లాహు అక్బర్. ఇదే నమ్మకము ఇబ్రాహీం అలైహిస్సలాం వారిది. అదే క్రమశిక్షణ, అదే బోధన వారు తమ భార్యకు కూడా ఇచ్చారు. అదే క్రమశిక్షణ హజరా అలైహిస్సలాం వారు తమ సంతానమైనటువంటి ఇస్మాయిల్ కూడా ఇచ్చారు. ఆ యొక్క క్రమశిక్షణ మనకు ఆ యొక్క సంఘటనలో కనబడుతుంది. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కలలో వస్తుంది, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి మెడ మీద కత్తి పెట్టి జుబాహ్ చేస్తున్నారు అంటే వారిని అల్లాహ్ ఆదేశించారు, నీ యొక్క బిడ్డను జుబాహ్ చేయాలని, బలి ఇవ్వాలని. ఎందుకంటే ప్రవక్తల యొక్క కళలు ఏవైతే ఉంటాయో అవి కేవలం కళలు కావు, అవి అల్లాహ్ తరపు నుండి వచ్చేటువంటి దైవవాణి ఆదేశము. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వచ్చి తమ సంతానమైనటువంటి ఇస్మాయిల్, ప్రథమ సంతానమైనటువంటి ఇస్మాయిల్, ఎంతో ఆలస్యంగా కలిగినటువంటి ముద్దుల అబ్బాయి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నిస్తారు. قال يا بني إني أرى في المنام أني أذبحك فانظر ماذا ترى. ఓ నా బిడ్డ, నేను కలలో నిన్ను జుబాహ్ చేస్తుండగా చూస్తున్నాను, నీ అభిప్రాయం ఏమిటి చెప్పు. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క క్రమశిక్షణ చూడండి. వారు అంటున్నారు, قال يا أبت افعل ما تؤمر ستجدني إن شاء الله من الصابرين. ఓ నాన్నగారు, అల్లాహ్ మీకు ఏదైతే ఆదేశం ఇస్తున్నారో దాన్ని మీరు పూర్తి చేయండి. ఇన్షా అల్లాహ్ తలుచుకుంటే నేను సహనం వహించే వారిలో ఉంటాను. ఇది క్రమశిక్షణ. ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మిల్లత్. ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గము. వారు అల్లాహ్ ఆదేశాలను ఎన్నడూ కూడాను విడిచిపెట్టలేదు. డబ్బు సంపాదించడం కోసము, ధనము సంపాదించడం కోసము, లోకం సంపాదించడం కోసము ఎన్నడూ కూడాను అల్లాహ్ యొక్క ఆదేశాన్ని వారు పెడచెవిన పెట్టలేదు. ఇప్పుడు ఈ రోజు మేము చెప్పుకుంటాము మిల్లత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గంలో మేము నడుస్తున్నాము. ఎంతవరకు నడుస్తున్నాము ఇది ఒక్కసారి మనము గమనించాలి. దాని తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ ఆదేశం మేరకు ఇస్మాయిల్తో కలిసి కాబా నిర్మిస్తారు. ఎంత గొప్పటి గృహము! ఈ రోజు ప్రపంచం యొక్క నలుమూలల నుండి ఆ యొక్క కాబా దర్శనం కోసము, హజ్ కోసము అక్కడ పవిత్ర యాత్ర చేయడానికి వస్తున్నారు. అలాంటి కాబా నిర్మించమని అల్లాహ్ సుబ్హానహు తఆలా హజరత్ ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ఆదేశించారు. వాస్తవానికి అది ఒక పునర్నిర్మాణము. దానికన్నా ముందు నుంచే కాబా అక్కడ ఉన్నది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దానిని ఆ యొక్క గుర్తులపై ఎక్కడెక్కడైతే కాబా ముందు నుంచి ఉండేదో అది కూలిపోయిన కారణంగా దాన్ని మరింతగా పటిష్టం చేయడానికి హజరత్ ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరు కూడాను నడుం బిగించి ఆ యొక్క కార్యాన్ని ప్రారంభిస్తారు. అల్లాహ్ తరపు నుండి కూడా మద్దతు వస్తుంది. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి కూడా సహకారం అందిస్తారు. అయితే ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ సలాం వారి యొక్క చేతుల మీద ఆ పవిత్ర గృహము, కాబా గృహము నిర్మితమైన తర్వాత ఈ యొక్క సందర్భంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఒక దువా వేడుకున్నారు. ఆ దువా మనకు నేర్పించేటువంటి చక్కటి గుణపాఠము. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటున్నారు, రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. కాబా నిర్మించిన తర్వాత వారు దువా చేస్తున్నారు, ఓ మా ప్రభువా, తకబ్బల్ మిన్నా, మేము ఈ కార్యం చేశాము, మా నుండి దీన్ని స్వీకరించు. ఆయన చేస్తున్న పని ఏమిటి? ఆయన చేస్తున్న పని అల్లాహ్ ఈ నేల మీదే అల్లాహ్ గొప్ప గృహమైనటువంటి కాబా గృహాన్ని నిర్మిస్తున్నారు. వారు దువా వేడుకోకపోయినా సరే ఆ యొక్క కార్యము స్వీకరించడం జరుగుతుంది. వారి యొక్క స్థానం పెంచడమే జరుగుతుంది. వారి యొక్క స్థానం ముందుగానే పెద్ద గొప్ప స్థానం అయినా కూడా వారు దువా చేస్తున్నారు. ఇది
అనుకువతనము, ఆజీజీ, ఇన్కిసారి, అహంకారము లేకుండా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవితం గడిపినటువంటిది. ఈరోజు మనకు జేబులో 100 రూపాయలు ఉంటే, జేబు కాస్త లావుగా ఉన్నా సరే, మంచి బట్టలు శరీరంపై రాగానే, మంచి వస్త్రాలు, మంచి చెప్పులు మన శరీరంపై రాగానే, లేకపోతే ఒక పెద్ద హోదా రాగానే, లేకపోతే చేతిలో ఏ విధమైనటువంటి అధికారం ఉన్నా సరే, వెంటనే మనలో అహంకారం కొట్టుకుని వస్తుంది. తలుపులు బద్దలు చేసుకుని బయటకు వస్తుంది అహంకారం. మన మాటలో, మన మాట తీరులో, మన నడకలో, మన చేతి వాటలో, ప్రతి చోట కూడా మనము అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. ఎంతవరకు మేము ముస్లింలము, ఎంతవరకు మేము మిల్లతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గంలో ఉన్నటువంటి వారము. వారు అల్లాహ్తో దువా వేడుకుంటున్నారు, అల్లాహ్, మా ప్రభువా, ఈ యొక్క కార్యాన్ని స్వీకరించు. ఎంతవరకు మేము మస్జిద్ బాధ్యతలు తీసుకొని ధార్మిక మదరసాల, ధార్మిక స్థలాల, లేక ఇతర బాధ్యతలు ఏవైతే ఉన్నాయో తీసుకొని మేము ఎంతవరకు దాన్ని నిర్వర్తిస్తున్నామో, అది కేవలం అల్లాహ్ సాన్నిధ్యాన్ని దక్కించుకోవడం కోసమని మనం తలుచుకుంటున్నాము. ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా కాస్త ముందు గనక వెళ్ళినట్లయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారికి ప్రథమ భార్య అయినటువంటి హజరత్ సారా అలైహిస్సలాం వారి కలిగినటువంటి సంతానము ఇస్హాక్ అలైహిస్సలాం వారి యొక్క శుభవార్త వినిపించడానికి, అనగా నీకు ఇస్హాక్ అనేటువంటి ఒక బిడ్డ జన్మించబోతున్నాడు అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి తర్వాత సారా అలైహిస్సలాం వారికి ఆమె చివరికి గొడ్డురాలు కూడా అయిపోయింది. ఆ సందర్భంలో దైవదూతలు యొక్క సమూహం వస్తుంది. వాస్తవానికి ఆ దైవదూతలు మనిషి యొక్క రూపంలో వస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెంటనే వారిని గుర్తుపట్టలేకపోతారు. అతిథులేమో అనుకుని ఇంటిలోకి ఆహ్వానిస్తారు, విందు భోజనం కోసం ఏర్పాటు చేస్తారు. కానీ వచ్చినటువంటి అతిథులు వారు దైవదూతలనే విషయాన్ని ఇబ్రాహీం సలాం ఇంకా గమనించలేదు. కానీ గమనించే సమయం వచ్చింది. ఎప్పుడైతే వారి ముందు తినడానికి ఆహారము పెట్టడం జరిగిందో వారు ఇంకా దానిని ముట్టుకోలేదు. ఏ అతిథి కూడాను ఇంట్లోకి వచ్చి అన్నం ముట్టుకోకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి ఒక అవమానంగా కూడాను భయంగా ఉంటుంది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక విషయం అర్థమైపోయింది, వీరు అతిథులు కారు, వీరు సామాన్యమైనటువంటి మానవులు కారు, వీరు దైవదూతలు. భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? దైవదూతలు వస్తే సంతోషించాలి కదా. కానీ ఎందుకు భయపడ్డారంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎంతో మేధావి, వివేకవంతుడు. ఆయనకు అర్థమయ్యింది, దైవదూతలు ఒకరు ఇద్దరు వస్తే ఒక మాట, కానీ మంది ఒక సంఖ్యలో ఒక పెద్ద జమాతుగా వచ్చినట్లయితే ఏదో అశుభ కార్యము జరగనున్నది, ఏదో అల్లాహ్ యొక్క కోపము కురియనున్నది అనేటువంటి విషయము వారికి అర్థమైపోయింది. వెంటనే ప్రశ్నించగానే అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో అంటారు, మీరు భయపడమాకండి, మీ వద్దకు వచ్చింది మేము మీకు ఒక సంతానము, ఒక శుభవార్త వినిపించడానికి. అప్పుడు అక్కడే గుమ్మం దగ్గర నిలబడినటువంటి సారా పరిగెత్తుకొని ముందుకు వచ్చి నెత్తి మీద బాదుకొని అంటుంది, నేనైతే గొడ్డురాళ్ళైపోయాను, ఎక్కడి నుంచి నాకు సంతానం కలుగుతుందని చింతిస్తూ అన్నప్పుడు దైవదూతలు అన్నటువంటి మాట, ఇది అల్లాహకు ఎంత మాత్రం కష్టతరమైనటువంటి విషయం కాదు, అల్లాహ్ తలుచుకున్నది ఆయన చేస్తాడు. ఆయన ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎంతో వివేకవంతుడు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ప్రశ్నిస్తారు, ఖాల ఫమా ఖత్బుకుం అయ్యుహల్ ముర్సలూన్, ఓ దైవదూతలారా, మీ యొక్క ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటి? ఖాలు ఇన్నా ఉర్సిల్నా ఇలా ఖౌమిన్ ముజ్రిమీన్, అతి గొప్ప నేరస్తులైనటువంటి ఒక సమాజం వద్దకు మేము పంపించబడ్డాము. లినుర్సిల అలైహిం హిజారతం మిన్ తీన్, ఆకాశం నుండి మట్టి రవ్వలైనటువంటి చిన్న చిన్న మట్టి రాళ్లతో, అల్లాహ్ దగ్గర నుండి తయారు చేయబడినటువంటి రాళ్లతో వర్షము కురిపించి వారిని శిక్షించడానికి వచ్చాము. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అర్థమవుతుంది, ఇది హజరత్ లూత్ అలైహిస్సలాం వారి యొక్క సమాజము ఏదైతే స్వలింగ సంకల్పం యొక్క ఘోరమైనటువంటి నేరానికి పాల్పడినటువంటి సమాజం ఉందో ఆ సమాజం గురించి ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది అనేటువంటి విషయం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తెలిసింది. అయితే వారికి ఇంకా మూడినట్టే, అల్లాహ్ శిక్ష వారిపై వచ్చేసింది. అల్లాహ్ శిక్షను వెనక్కి తీసుకెళ్లేవారు ఎవ్వరూ లేరు. కానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అక్కడ ఆ సందర్భంలో ఏదైతే
వారితో విన్నపించుకున్నారో అది కూడాను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేమిటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటారు, వారికి ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకొక అవకాశం ఇవ్వండి, మారుతారేమో. ఇది ప్రవక్తలకు ప్రజల పట్ల, వారి సమాజం పట్ల ఉండేటువంటి జాలి, దయ. అంత ఘోరమైనటువంటి నేరం చేసేటువంటి వారు, అంత నీచమైనటువంటి నేరం చేసేటువంటి లూత్ అలైహిస్సలాం వారి యొక్క సమాజము, హోమే లూత్, వారి పట్ల కూడాను జాలి చూపించారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈ రోజు మనలో ఎంతమంది దావా చేసిన తర్వాత, లేకపోతే సందేశం ఇచ్చిన తర్వాత వారి హిదాయత్ కోసం దువా చేస్తాము, వారు మారతారనేటువంటి నమ్మకం కలిగి ఉంటాము. చాలా మంది మనలో కఠినమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఎంతో మంది వెంటనే అతను నువ్వు నరకానికి పోతావు, ముఖం మీదే నువ్వు నరకానికి పోతావు, నువ్వు కాఫిర్వి, నువ్వు ఇది అది ఫలానా ఫలానా అని ఎంతగానో చివాట్లు పెట్టేటువంటి వారు కూడా, కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. కాస్త ఒక్కసారి ఈ సంఘటన వైపునకు మనం చూడాలి. ఇదే మిల్లతే ఇబ్రాహీం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గము. వారు ఎన్నడూ కూడాను ఓడిపోలేదు, వారు తమ ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి విషయము దేని వైపునైతే నేను ముందుగానే సూచించారో అది నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. అదేమిటంటే ఎంతవారు జాలి చూపించినా సరే, ఎంతవారు దయ చూపినా సరే, వారి కోసం ఎంత ప్రయత్నం చేసినా సరే, అదే విధంగా షిర్కును ఖండిస్తూ వచ్చారు, బహుదైవారాధన ఖండిస్తూ వచ్చారు, నేరాలను ఖండిస్తూ వచ్చారు, దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు, దాన్ని ప్రదర్శించారు కూడాను. ఖురాన్ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటారు, ఇన్ని బరి మిమ్మా తఅమలూన్, నేను మీరు చేసేటువంటి ఈ ఘోరమైనటువంటి నేరము, షిర్క్, బహుదైవారాధన, సృష్టి పూజ, ఇంకా ఇతర కార్యాలు, ఈ ఘోరమైనటువంటి నేరాలన్నిటిని కూడాను, వాటన్నిటి నుండి కూడా నేను విసుగు చెందుతున్నాను, నేను వాటి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇన్ని జాహిబున్ ఇలా రబ్బి సయహద్దీన్, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నా ప్రభు వైపునకు ఆయన నాకు మార్గం చూపిస్తాడు. ఇది కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పద్ధతి. అదేమిటంటే షిర్కును ఎంత విధంగానైతే ఖండించడమో, దానిని వ్యతిరేకించడము కూడాను, దానికి విరుద్ధంగా చెప్పడం కూడాను అంతే ముఖ్యమైనటువంటి విషయము. దీనినే బరాఅత్ అని అంటారు. తౌహీద్ను ప్రకటించడము, షిర్కును ఖండించడము, ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గం, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పద్ధతి. కేవలం తౌహీద్ను ప్రకటించాము, కానీ నీ షిర్క్ని ఎంత మాత్రం ఖండించలేదు, షిర్క్ని ఎంత మాత్రం కూడాను మేము నిరాకరించలేదు. ఈ యొక్క దావత్, ఈ యొక్క తౌహీద్ యొక్క కార్యము, దావా యొక్క కార్యము సంపూర్ణం కాలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సోదర మహాశయులారా, ఎన్నో విషయాలు మనకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితం నుండి మనకు గుణపాఠాలుగా అర్థమవుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని వారు ఏదైతే మనకు, వారి తమ జీవితంలో మనకు ఏదైతే చూపించారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఖురాన్ గ్రంథంలో పవిత్రంగా భద్రపరిచారో, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వచనాల ద్వారా మనకు స్పష్టమవుతున్నాయో, ఇవన్నీ కూడాను మిల్లత్ ఇబ్రాహీం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గము, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ధర్మము, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క శాస్త్రము. దానినే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుసరించమని ఆదేశం ఇవ్వడం జరిగింది. గత ప్రవక్తల యొక్క మార్గాలన్నిటినీ, వారి యొక్క ధర్మ శాస్త్రాలన్నింటినీ ఇస్లాం, ఖురాన్ గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రాకడ ద్వారా వారిని మన్సూఖ్ చేయడం జరిగింది, కొట్టివేయడం జరిగింది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తౌహీద్ యొక్క మార్గం ఏదైతే ఉందో, తౌహీద్ యొక్క ప్రచారము, తౌహీద్ యొక్క ప్రకటన, షిర్క్ను ఖండించడము, దావా పని చేయడము, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలని అదే విధంగా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. వాటిని అనుసరించమని, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మార్గాన్ని అనుసరించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో స్వయంగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే ఆదేశము ప్రతి ముస్లింపై కూడాను వర్తిస్తుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చివరిగా నేను ఆ ఒక్క వాక్యముతోనే నేను నా మాటను ముగించడానికి ప్రయత్నిస్తాను. కుల్ సదకల్లాహ్,
ఫత్తబిఉ మిల్లత ఇబ్రాహీమ హనీఫ వమా కాన మినల్ ముష్రికీన్. ఫత్తబిఉ, మీరు అనుసరించండి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మిల్లత్ను. ఆయన హనీఫ్గా అంటే తౌహీదుకు వ్యతిరేకంగా ఉంటూ, తౌహీదుకు సాటిగా ఉంటూ, షిర్కుకు బహుదైవారాధనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు. ఆయన తమ పూర్తి జీవితంలో ఎన్నడూ కూడాను షిర్క్ అనేటువంటి విషయానికి పాల్పడకుండా ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క మార్గాన్ని మీరు అనుసరించండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సూర ఆలి ఇమ్రాన్ లో 95వ వాక్యంలో ప్రస్తావించడం అనేది ఆదేశం ఇవ్వడం జరిగింది. అల్లాహ్ తాలా మనందరికీ ఈ యొక్క జిల్హిజ్జా నెలలో ఏ విధమైనటువంటి సత్కార్యాలు చేసుకుంటూ ఉండాలో ఆ సత్కార్యాలన్నిటిని కూడాను ఇఖ్లాస్తో, చిత్తశుద్ధితో, ఏకేశ్వర పాసనతో ఒక అల్లాహను ఇష్టపెట్టడం కోసం, ఆయన సాన్నిధ్యాన్ని దక్కించుకోవడం కోసము ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అదేవిధంగా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానంలో వారు చూపించినటువంటి పద్ధతిలో అన్ని ఆరాధనలు, అన్ని సత్కార్యాలు చేసేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికి ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరికి మిల్లత్ ఇబ్రాహీం యొక్క అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మనకు ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. وآخر دعوانا الحمد لله رب العالمين. والسلام عليكم ورحمة الله وبركاته. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికి ప్రశ్నలు లేవండి? మీలో ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే క్లాస్ ముగిద్దామండి. ఓకే, మీకు తర్వాత అయినా ఏదైనా ప్రశ్న వచ్చినట్లయితే మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ ప్రశ్నను అడగవచ్చు. మేము షేక్ గారికి ప్రశ్నను ఫార్వర్డ్ చేసి దాని యొక్క సమాధానాన్ని తెలుసుకుని మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాము. సృష్టికర్త అయినటువంటి అల్లాహకు దువా చేస్తున్నాము. ఈ రోజు ఏ విషయాన్ని అయితే మనం విన్నటువంటి విషయాలను వినడంతో పాటు మన జీవితంలో అమలు చేసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని, అదేవిధంగా మనకు ఏదైతే జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి షేక్ గారు ఉన్నారు ఇహపరలోకాలలో, ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెట్టింపు ప్రతిఫలాన్ని ప్రసాదించాలని, మనందరినీ కూడా జన్నతుల్ ఫిర్దౌస్ లో ఇదే విధంగా జమ అయ్యేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాలని జస్ట్ ఇక క్లాస్ ని ముగించడం జరుగుతుంది. ఇన్షాల్లా మరి తర్వాత క్లాస్ కూడా మీరు హాజరవుతూ ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానల్లాహి మా బిహమ్దిహి, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక. అస్సలాము అలైకుం.